అందరికీ నమస్తే అండి. చూడండి, నేను ఈరోజు కాకరకాయ ఫ్రై నూనె వేడెక్కిందండి, జీలకర్ర వేస్తున్నాను. చూడండి, కాకరకాయ ముక్కలు పైన మంచిగా చెక్కు తీసేసి గింజలన్నీ తీసేసి మంచిగా పిండానండి, రసం లేకుండా. చూడండి, తాలింపు అయింది, ముక్కలు వేస్తున్నాను. చూడండి, కాకరకాయలో చాలా రకాల పోషక విలువలు కలిగినటువంటిదండి. కాకరకాయ అంత మంచిదండి. తినడానికి చేదుగా ఉంటుంది, కానీ తింటే మాత్రం చాలా మంచిది ఫ్రెండ్స్. దీంట్లో హై ఫైబర్ ఉంటుంది, అంటే మన మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, అట్లాగే మన డైజెషన్ సిస్టాన్ని బాగా మెరుగుపరుస్తుందండి. చేదుగా ఉంటుంది కదా, మన బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ లాంటివి ఉంటే కూడా, ఇన్ఫ్లమేషన్ అంటే వాపు లాంటివి ఉన్నాయి కూడా వాపును తగ్గిస్తుంది. నుల్లి పురుగులు అంటాం కదండి, రుబ్బెన పురుగులు అంటాము, నుల్లి పురుగులు అంటాము. నుల్లి పురుగుల్ని హుక్ వామ్స్ అంటారు, రుబ్బెన పురుగులనేమో టేప్ వామ్స్ అంటారు. అలాంటి వామ్స్ మన బాడీలో ఉన్నా కూడా వాటిని కూడా నిరోధించే శక్తి ఉందండి కాకరకాయకి, అంత మంచిదండి. దీంట్లో పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన గుండె మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటాయండి. మన గుండె మెదడు అట్లాగే మన లివర్కి కానీ మిగతా అన్ని రకాలుగా ఆరోగ్యానికి చాలా మంచిదండి కాకరకాయ. వారానికి 2 సార్లు తినండి. కాకరకాయ చాలా మంచిదండి. దోరగా ఫ్రై చేయాలి, మరి డీప్ ఫ్రై నేను చేయనండి. అంత మంచిదండి. బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది. అన్ని రకాల పేషెంట్లు తినగలిగేదండి ఈ కాకరకాయలో చాలా విటమిన్లు ఉన్నాయి, పోషక విలువలు ఉన్నాయి. విటమిన్లలో వచ్చేసి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి అధికంగా ఉంటుంది, విటమిన్ కే ఎక్కువ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది. దీనివల్ల మనకు నీరసం తగ్గుతుంది, కంటి చూపు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అట్లాగే మన నీరసం కూడా చాలా తగ్గుతుందండి. అంత మంచిదండి కాకరకాయ తింటే. కాకరకాయ వల్ల అన్ని లాభాలు ఉన్నాయండి. అందుకే మన పూర్వీకులు బాగా కాకరకాయలు నిప్పుల మీద వేయించి తినేవాళ్ళండి. మనమంటే కళ్ళాలే చేస్తున్నాం, కానీ వాళ్ళు మాత్రం నిప్పుల మీద పొయ్యి మీద బాగా ఉడికించి ఫ్రై చేసుకొని తినేవాళ్ళండి. అంత మంచిదండి కాకరకాయ. మరిన్ని కాల్సి మనం కూడా తిందాం, ఆరోగ్యంగా ఉందాం, వేగనిద్దామండి ఫ్రెండ్స్. చూడండి, కాకరకాయ మంచి ఎర్ర ఫ్రై అయిందండి. దీంట్లో వెల్లుల్లి వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, వెల్లుల్లి కారం చూడండి ఫ్రెండ్స్, కారం వేస్తున్నాం. మంచిగా కలపాలండి. ఇట్లా కాకరకాయ కారం రెడీ.